సినిమా అంటే వ్యాపారం, సినిమా అంటే దొరికిన కాడికి సంపాదించుకోవడం, సినిమా అంటే అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు పోవడం. అయితే సినిమా విషయంలో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. అందులో ముఖ్యంగా హీరోల లెక్కలు హీరోలకు ఉండగా హీరోయిన్స్ లెక్కలు హీరోయిన్స్ కు ఉంటాయి. అయితే హీరోయిన్స్ పై హీరోయిన్స్ తీసుకునే రెమ్యునరేషన్ పై రకరకాల లెక్కలు చెబుతున్నాడు ఒక దర్శకుడు. విషయంలోకి వెళ్తే కథానాయకులు కోట్ల కోట్లు డబ్బులు తీసుకుంటున్నారు, అందుకని వాళ్ళు ఒంటి నిండా బట్టలు వేసుకోవడానికి వీలు లేదు అంటున్నాడు ఒక దర్శకుడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే సూరజ్, విశాల్ తమన్నా జంటగా సూరజ్ దర్శకత్వం వహించిన ఒకడు చెడు సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశాడు. ఇంకా ఏమన్నాడంటే, కోట్ల కొద్దీ పారితోషికం తీసుకుంటున్నది అలా నటించడానికేగా. కింది క్లాస్ ఆడియన్స్ ని కథానాయకులు చిట్టిపొట్టి బట్టలు వేసుకుని ఆనందపరచాలి. ఒకవేళ కాస్ట్యూమ్ డిజైనర్ కనుక కథానాయకులు వేసుకోవాల్సిన డ్రెస్సులను మోకాళ్ళు కవర్ చేసేలా డిజైన్ చేస్తే పొడవు తగ్గించమని నిర్మోహమాటంగా చెప్తా. హీరోయిన్స్ కి అసౌకర్యంగా అనిపించినా నాకేమీ సంబంధం లేదు, ఆ డ్రెస్ వేసుకోవాల్సిందేనని చెప్పేస్తా అంటూ ఘాటుగా విమర్శించాడు ఆ దర్శకుడు. మొత్తానికి హీరోయిన్స్ పై అలా మాట్లాడడం ఇప్పుడు ఇండస్ట్రీలో అనేక విమర్శలకు దారి తీస్తుంది. దీనిపై హీరోయిన్స్ చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం.